మొత్తానికి అజిత్ అగార్కర్ ఎవరితో అయితే పెట్టుకోకూడదో వాళ్ళతోనే పెట్టుకున్నాడనమాట. అండ్ దట్ ఈజ్ రోహిత్ శర్మ. దానికన్నా ముందుగా అరెరెరెరె ఏంటి ఆ కామెంట్లు ఏంటి? అజిత్ అగార్కర్ మీద, గంభీర్ మీద మీ కోపం ఏంటి? ఒకరేమో వచ్చేసి ఇద్దరు గంభీర్, అగార్కర్ ఇద్దరిని కూడా ఇమ్మీడియట్లీ తీసేయండి, ఎలిమినేట్ అయితే వాళ్ళిద్దరు కూడా మన రోహిత్ శర్మ అండ్ కోహ్లీ వీళ్ళిద్దరి మీద బాగా కోపంగా జెలసీగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉన్నారు. ఇంకొక అతనైతే డైరెక్ట్ తీసేయండి సార్, గంభీర్ని తీసేయండి అని చెప్పి అంటూ ఉన్నారు. అండ్ ఇంకొంతమంది వచ్చేసి గంభీర్ ఇండియాకి పెద్దగా యూజ్ ఏం లేదు, వివిఎస్ లక్ష్మణ్ సూపరు అని చెప్పి అంటూ ఉన్నారు. ఓకే 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 మీ ఫ్యాన్స్ ఆగ్రహం నేను అర్థం చేసుకోగలుగుతాను. నేను మాత్రమే కాదు, బీసీసీఐకి కూడా అర్థమైనట్టుంది. సో మ్యాటర్ ఏంటంటే టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవి నుండి అజిత్ అగార్కర్ ఊడే అవకాశం ఉందనే వార్తలు వినగానే జనాలు చాలామంది సంతోషంగా పండగ చేసుకుంటున్నారు అనమాట. వారి రక్తంలో అడ్రినలిన్ రష్ అనేది ఒక రేంజ్లో పెరిగింది అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా శ్రీలంకతో జరిగే సిరీస్లో ఇండియా గెలిస్తే అగార్కర్ కాంట్రాక్ట్ 2027 జూన్ వరకు పొడిగించే అవకాశం ఉంది. ఒకవేళ మాత్రం ఇది ఓడిపోతే అగార్కర్ను తీసేస్తారని వినగానే అభిమానులు ఎంత దారుణమైన కామెంట్లు, ఎంత దారుణమైన పోస్టులు చేస్తున్నారంటే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఏమైనా పర్లేదు కానీ శ్రీలంక చేతిలో ఇండియా ఓడిపోవాలి అని చెప్పేసి కొంతమంది అంటూ ఉన్నారు ఆన్లైన్లో. యూజువల్లీ మన తెలుగు వాళ్ళు ఎవరు కూడా సాధారణంగా ఎవరు ఉద్యోగం పోకూడదు అని చెప్పి అనుకుంటారు. కానీ ఇక్కడ మాత్రం అగార్కర్ ఏకంగా దేశం మొత్తానికే మండేటట్టు బిహేవ్ చేసేసరికి ఇప్పుడు ఇలాంటి కామెంట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. సరే, ఇక్కడ కాస్త కామెడీని పక్కన పెడితే ప్లేయర్లు, మేనేజ్మెంట్లు ఇంకా బీసీసీఐ మధ్య అసలు ఎక్కడ కూడా పొంతన అనేది లేదు, వీళ్ళ మధ్య ప్రాపర్ కమ్యూనికేషన్ అనేది లేదు అన్న విషయం మాత్రం వాస్తవం. ఇక్కడ అభిమానులకు కావాల్సిందల్లా ముఖ్యంగా ఆస్ట్రేలియా 2023 రివెంజ్ తీసుకోవడం, అట్ ది సేమ్ టైం బంగ్లాదేశ్కి తమ స్థానం ఏంటో చూపించడం, అండ్ పాకిస్తాన్లో టీవీలు మళ్ళీ ఇంకొకసారి పగిలేలా చూడడం మాత్రమే. కానీ జట్టులో జరుగుతున్న నాటకాలు మ్యాచ్ మీద ప్రభావం చూపుతున్నాయన్నదానిలో ఎటువంటి డౌట్లు లేవు. ముఖ్యంగా ఇక్కడ గౌతమ్ గంభీర్ వర్సెస్ విరాట్ కోహ్లీ గురించి మాట్లాడుకోవాలి. ఇంగ్లాండ్ సిరీస్ T20లో ఓడిపోయాక వన్డే కోసం రోహిత్ అండ్ విరాట్, శుభ్మన్ గిల్, బుమ్రా అందరు కలిసి మొత్తానికి అయితే ఇంగ్లాండ్ వచ్చారు. కానీ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ అస్సలు ఒక్కరితో ఒకరు ఎక్కడ మాట్లాడుకున్నట్టు కూడా కనబడలేదు. ప్రాక్టీస్ సెషన్లో కూడా గంభీర్ రోహిత్తోనూ, గిల్తోనూ మాట్లాడుతూ ఇంకా మిగతా వాళ్ళందరితో మాట్లాడుతున్నట్టు కనిపించాడు. కానీ విరాట్ కోహ్లీ మాత్రం ఒంటరిగా ట్రైనింగ్ చేసుకొని తన పనేదో తను చూసుకున్నాడు. ఇక్కడ బీసీసీఐ కాస్త కవరింగ్ ఏర్పాట్లు చేసింది. వీళ్ళిద్దరి మధ్య బాగానే ఉంది, మీరు అనవసరంగా ఎక్కువ ఆలోచించకండి అని చెప్పేసి వీడియోలు వదిలి కాస్త కవర్ చేయడానికి ట్రై చేసినా కూడా అసలు నిజం ఏంటంటే వీళ్ళిద్దరూ అసలు బెస్ట్ ఫ్రెండ్స్ కానే కాదు, కనీసం మామూలు ఫ్రెండ్స్ కూడా కాదు. డ్రెస్సింగ్ రూమ్లో వీళ్ళిద్దరు ఒకే గదిలో ఉంటే చాలు అక్కడ టెంపరేచర్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. ఇక్కడ జట్ అంటే స్నేహితులు అడ్డా కాదు, మైదానంలో పెర్ఫార్మెన్స్ చేస్తే చాలు అనుకోవడానికి కూడా ఇది క్లబ్ క్రికెట్ కాదు కదా. సో ఇక్కడ చాలామంది ఏమంటున్నారంటే మన టీం ఇండియా డ్రెస్సింగ్ రూమ్ చాలా టాక్సిక్గా మారిపోయింది అని చెప్పి అంటూ ఉన్నారు. రోహిత్ అండ్ విరాట్ కోహ్లీ కూడా పెద్దగా మాట్లాడుకోరు కానీ వాళ్ళిద్దరూ మైదానంలో పెర్ఫార్మెన్స్ మాత్రం టాప్ లెవెల్లో ఇస్తారు. సో అలా జట్టు గెలిచింది. కానీ ప్రస్తుత డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం మాత్రం అంత బాగా లేదు. ఇది ఎంత డేంజరస్తో తెలుసుకోవాలంటే గత 2-3 ఏళ్లలో ముంబై ఇండియన్స్ డ్రెస్సింగ్ రూమ్ వాతావరణం ఎలా ఉంది, ఎంత టాక్సిక్గా ఉంది అండ్ వారి పతనం ఎలా ఉంది, ఇదే ప్రాపర్ ఎగ్జాంపుల్ అనమాట. సో ఇండైరెక్ట్గా చెప్పాలంటే మన ప్లేయర్లు ఇక్కడ ఒకరి మీద ఒకరు మ్యాచ్లు ఆడుతూ ఉంటే ప్రత్యర్థి జట్టులతోనే ఇంకేం ఆడతారు చెప్పండి. మనం ఇంకొక విషయం మాట్లాడుకోవాలంటే అగార్కర్ విచిత్రమైన సెలక్షన్స్ గురించి. రోహిత్ శర్మను 2027 వరల్డ్ కప్ ప్రణాళికల నుంచి తీసేయాలని చూసింది సెలెక్టర్లే, అదే అజిత్ అగార్కర్ అండ్ ఆయన టీమే. రోహిత్, విరాట్లను 2027 వరల్డ్ కప్ అంకిత భావంతో లేరని ప్రచారం చేశారు. యంగ్ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాలనే సాగుతో సీనియర్లను పక్కన పెట్టాలని చూశారు. సరే, యంగ్ ప్లేయర్లు అంటే ఓకే, కానీ ఐపీఎల్ ఛాంపియన్స్ ఆర్సీబీ నుండి ఒక్క ఆటగాన్ని కూడా జట్టులోకి సెలెక్ట్ చేయకపోవడం ఏంటి? దీని గురించి అందరూ అడుగుతారు కదా. రజత్ పడిదార్ లాంటి అర్హత ఉన్న ప్లేయర్లకు చోటు ఇవ్వకపోవడం చూసి కూడా ఆర్సీబీ హేటర్స్ అయిన ముంబై, చెన్నై ఫ్యాన్స్ కూడా అగార్కర్ నిర్ణయాల మీద మండిపడుతున్నారు. ఇవాళ ఐపీఎల్ జరిగేటప్పుడు నువ్వు ఆర్సీబీ అయితే నేను చెన్నై అయితే నేను ముంబై అని చెప్పేసి కొట్లాడుకున్నా కూడా టీమిండియా క్రికెట్ అనేసరికి మనందరం యునైట్ అవుతాం. తప్పకుండా ఆర్సీబీ నుంచి కూడా చాలామంది ప్లేయర్ని సెలెక్ట్ చేయాల్సి ఉంది కదా, రజత్ పడిదార్ని కూడా సెలెక్ట్ చేయాల్సి ఉంది కదా అని చెప్పి అందరూ క్వశ్చన్ చేశారు. అండ్ అంతేకాకుండా రోహిత్ శర్మ తనపై ఒత్తిడి పెరిగినప్పుడల్లా లేదా తన కత్తి మెడ మీద వేలాడుతున్నప్పుడు మాత్రమే, ఫర్ ఎగ్జాంపుల్ లార్డ్స్ వన్డే సెంచరీ లాగా 3 మ్యాచ్లో పెర్ఫార్మెన్స్ చేసి మళ్ళీ నెక్స్ట్ 2-3 సిరీస్లకు తన స్థానాన్ని ఖాయం చేసుకుంటాడని చెప్పేసి సెలెక్టర్లు ఒక పక్క భావిస్తూ ఉన్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అనే దాని గురించి మీరు కూడా కామెంట్ చేయండి. అందుకే 2027 వరల్డ్ కప్లో యశస్వి జైస్వాల్ని ఆడించాలని మేనేజ్మెంట్ పట్టుబడుతూ ఉందట ఇక్కడ. అయితే ఇప్పుడు ఒక కొత్త ట్విస్ట్ వచ్చి పడిందనమాట. ఇంతకు మ్యాటర్ ఏంటంటే ఇప్పటి వరకు టీం మేనేజ్మెంట్తో కలిసి రోహిత్ రిటైర్మెంట్ కోరిన బీసీసీఐ సోషల్ మీడియాలో అదే మీరందరు ఇచ్చిన కామెంట్లు అవన్నీ చూసిన తర్వాత ఈ విపరీతమైన వ్యతిరేకత చూసి రూట్ మార్చింది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సకియా రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తల్లో నిజం లేదు, అతను జట్టులోనే ఉంటాడు అని ప్రకటన ఇచ్చారు.
ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఈ స్టేట్మెంట్ ఇచ్చే ముందు బీసీసీఐ టీమ్ మేనేజ్మెంట్ మినిమం సంప్రదించలేదట. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే యజమానికి పనివాడికి మధ్య గొడవ వస్తే గెలిచేది ఎవరు? యజమానే. కాబట్టి ఇప్పుడు అగార్కర్ కాంట్రాక్ట్ రెన్యూ కాకపోవచ్చని అందరికీ అనిపిస్తుంది. కొత్త చీఫ్ సెలెక్టర్ వస్తే పాత అనుభవజ్ఞులైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీతో పాటు షమి, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్లకు మళ్ళీ 2027 వరల్డ్ కప్ ఆడే అవకాశాలు పెరుగుతాయని చెప్పి అంటూ ఉన్నారు. సో మరి మీరే అనుకుంటున్నారు, ఈ 2027 వరల్డ్ కప్లో యంగ్స్టర్స్కి మాత్రమే అవకాశం ఇవ్వాలా? అంటే అజిత్ అగార్కర్ వైపు ఉన్నారా? లేకపోతే యంగ్ టాలెంట్తో పాటు సీనియర్స్కి కూడా ప్రాపర్ రెస్పెక్ట్ ఇచ్చి, అందులోని ఈ సీనియర్స్ ఎవరైతే బాగా ఇప్పటికీ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఉన్నారో, ఫామ్లో ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ మన రోహిత్ శర్మ కానివ్వండి, విరాట్ కోహ్లీ కానివ్వండి, మొహమ్మద్ షమి, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్ లాంటి వాళ్ళు 2027 వరల్డ్ కప్లో ఆడాలా వద్దా? మరి లేకపోతే మొత్తం సీనియర్లను పెట్టేయాలంటారా? మీరేమనుకుంటున్నారు దాని గురించి? లేకపోతే మీ కరెక్ట్ టీమ్ 11 ఎవరు అనుకుంటున్నారు దాని గురించి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బెస్ట్ కామెంట్ని నేను లైక్ చేస్తాను, అలాగే దాన్ని పిన్ చేస్తాను, అండ్ నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడతాను కూడా. కాబట్టి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ మీ సబ్స్క్రిప్షన్ నాకు చాలా ముఖ్యం. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ఉంటాడు మీ పవన్ కృష్ణ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.